ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి పింఛను ఏది కావాలంటే అది ఏదైతే ఉందో సర్వీస్ అనేది డోర్ టు డోర్ సర్వీస్ అనేది గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది. అయితే ఆ టైంలో ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మన ప్రీతమ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దాని పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అని ఇక నోటికి ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు ఇది ఎలక్షన్ టైంలో. ఒక్క అమ్మాయి నన్ను 33,000 మందిని ఎంతమంది ఉన్నారు, ఒక్క అమ్మాయి నన్ను వెనక్కి తీసుకొచ్చారంటే క్వశ్చన్ మార్క్. నేను ఫస్ట్ ఇనిషియల్గా సుగాలి ప్రీతి కేసుని సాల్వ్ చేపిస్తాను అని అన్నాడు. ఇక ఆ తర్వాత ఇంటి ముందుకు కూడా రానిట్లేదు ఆమె. దాని గురించి పెద్ద రచ్చ జరుగుతుంది, దాని గురించి ఆమె నిరసనలు ధర్నా చేస్తూ ఉంది. అయితే ఇదంతా పక్కన పెడితే తప్పు ఎవరిది? గ్రామ సచివాలయ ఉద్యోగుల విషయంలో తప్పు ఎవరిది? 84,000 మంది అంటే 84,000 మంది కాదండి, 84,000 కుటుంబాలు, 84,000 అంటే వీళ్ళ మీద డిపెండ్ అయ్యి కుటుంబాలు ఉంటాయి కదా, కుటుంబాలు ఆధారపడి బతుకుతూ ఉన్నాయి. చాలామంది గ్రామ సచివాలయం జాబ్స్ చేస్తూ అన్న మాకు సరైన రెస్పెక్ట్ లేదు, సరైన అసలు ప్రాపర్ హైరార్కీ లేదు, ప్రాపర్ పే స్కేల్ లేదు, అసలు ఏం అర్థం కావట్లేదు, ఎవడెవడో వచ్చి కమెంట్ చేస్తూ ఉన్నాడు. చాలామంది నా దగ్గర కౌన్సిలింగ్ కూడా అటెండ్ అయ్యారు. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఈ జాబ్లు అయితే మాకు పనికిరావు. అయితే ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి వైసీపీ గవర్నమెంట్ చేసిన ఫాల్టే. ఒక ప్రాపర్గా రిక్రూట్మెంట్ చేయలేదు, ఒక ప్రాపర్గా సిస్టమాటిక్గా రిక్రూట్ చేయలేదు, అందువల్లనే ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఒక పాయింట్ అర్థం కావట్లేదు, ఉద్యోగాలు ఇవ్వడం వైసీపీ జగన్ గారి ప్రభుత్వం చేసిన తప్ప,